కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఎప్పుడు ఏంటి అనేది చెప్పకపోయినా రానున్నటువంటి ఈ ప్రభుత్వం మాత్రం వచ్చే 5 ఏళ్లు ఖచ్చితంగా అధికారంలో ఉండదు అన్న స్పష్టమైన సిగ్నల్స్ ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాలకు చేరినట్టు తెలిసింది. దేశమంతా ఒకేసారి రాష్ట్ర, లోక్సభ ఎన్నికలు జరిపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కీలక నేతలు భాగస్వామ్య పక్షాలతో త్వరలో మాట్లాడే అవకాశం ఉంది. అందరినీ ఒప్పించి జమిలీ ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇప్పటికే వార్తలొచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు గనక మళ్ళీ జరిగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలే గనక జరిగితే అధికారం ఎవరికి వస్తుంది అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి. 100 రోజుల పాలనలో చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. మంత్రులకి కూడా గ్రేడింగ్ ఇవ్వబోతున్నారు. దీంతో పాటు పాలనాపరమైన ఇబ్బందులను కూడా అధిగమించి వీలైనంత త్వరగా సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా చంద్రబాబు తొలుత మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు యువతకి నిరుద్యోగ భృతిని కూడా అందజేయాలని చూస్తున్నారు. అదే సమయంలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలకు కూడా నిర్దేశం చేశారు. అంటే చంద్రబాబు కూడా జమిలీ ఎన్నికలకి దాదాపు సిద్ధమైనట్టే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఒక సీనియర్ నేత ఇదే అంశాన్ని వ్యాఖ్యానించారు. కాపు, కమ్మ ప్లస్ కమలం కాంబినేషన్‌లో మరోసారి విజయం తథ్యమని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ కూడా తాము ఖచ్చితంగా పుంజుకుంటామని ఫీల్ అవుతోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని జిల్లాల పర్యటనల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వైసీపీ నేతలు త్వరలోనే యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ త్వరలో ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు జమిలీ ఎన్నికలంటే దాదాపు సాధారణ ఎన్నికలకి 2, 3 ఏళ్ల ముందే వస్తాయనే ఊహాగానాలు చెలరేగుతుండడంతో ఇక నియోజకవర్గాల వారీగా నేతలు యాక్టివ్ అయ్యేందుకు జగన్ స్వయంగా రంగంలో దిగుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకి అధ్యక్షులతో పాటు పార్టీ అధికార ప్రతినిధులను కూడా నియమించిన జగన్ మరిన్ని నియామకాలు చేపడతారనే పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. జమిలీ ఎన్నికలు జరిగితే ఈసారి కూడా ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. వరదల సమయంలో తాను పడిన శ్రమతో పాటు ప్రభుత్వం చూపినటువంటి చొరవతో ప్రాణ నష్టం తగ్గిందన్నటువంటి విధంగా దాని పట్ల కూడా ప్రజలు ఆకర్షితులయ్యారని ఫీడ్‌బ్యాక్ చంద్రబాబు ఇప్పటికే చేరిందని తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జమిలీ ఎన్నికలు తన హయాంలోనే జరుగుతాయని స్పష్టం చేయడంతో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి సందేశాన్ని తన శ్రేణుల్లోకి ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఎన్నికల హీట్ మొదలయ్యే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ కూడా ఈసారి ప్రజలు తనను ఆదరిస్తారనే విశ్వాసంతో ఉన్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో జమిలీ ఎన్నికలంటే, ముందస్తు ఎన్నికలంటే, మళ్ళీ ఎన్నికలు గనక వస్తే సీఎం అవ్వబోయేది ఎవరో మీరు కామెంట్ చేయండి. జగన్ సీఎం లేదా చంద్రబాబు సీఎం అని మీరు కామెంట్ చేయండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా మంది ఎన్నికల్లో ఏదో అవకతవకలు జరిగినటువంటి ఆరోపణలైతే చేస్తున్నారు. ఎవరో ప్రూవ్ అయితే చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా దాని మీద సైలెంట్ అయిపోయారు. మరి ఇప్పుడు నిజంగా మళ్ళీ ఎన్నికలు గనక జరిగితే గెలుపు ఎవరిది ఉండబోతుందో మీరు క్లియర్‌గా కామెంట్ చేయండి. జగన్ సీఎం లేదా చంద్రబాబు సీఎం అని కింద రాయండి. ఏపీ ప్రజలకి ఇదొక బిగ్ సర్వే అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయకుండా వెళ్ళకండి.